భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మా సంకల్ప అభివృద్ధి భారతదేశం పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే రథాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయా కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. మన సంకల్ప వికసిత్ భారత్ అని అన్ని ప్రజలతో కిషన్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఈ యొక్క యాత్రా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందలేదు. మరి వచ్చేటువంటి 25 సంవత్సరాలు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ 2047లో ఏదైతే మనం జరుపుకోబోతున్నామో వచ్చేటువంటి 25 సంవత్సరాల లోపల భారతదేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. భారతదేశము పూర్తి స్థాయిలో మరి ప్రపంచ దేశాల సరసన ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా ఎమర్జ్ కావాలి. దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు, కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా ఏకమై దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో పేదరికాన్ని, బీదరికాన్ని నిర్మూలించాలి. అదేవిధంగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. దానికోసం అందరం కూడా మరి అంకితం కావాలనేదే ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం. వచ్చేటువంటి 25 సంవత్సరాలకు మనకు అమృత కాలం లాంటిది. 25 సంవత్సరాలు కూడా మనం అందరము ఐక్యమత్యంతో మన స్థాయిలో గ్రామ సర్పంచ్ కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, లేక ఒక పొదుపు సంఘాల మాతృమూర్తి కావచ్చు, అందరం కూడా ఒక రైతు కావచ్చు. ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విందు ఇచ్చారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, శ్రీనివాస ఎమ్మెల్యేలు, పలువురు ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.